ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ ఎంత అద్భుతమైన పంటో చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఈ ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యాయి, అంటే విచ్చుకున్నాయి ఈరోజు. ఇప్పటి నుంచి 3 వారాల్లో ఫ్రూట్ రెడీ అవుతుంది. ఇక్కడ ఇది చూసారు కదా, ఇది రేపు బ్లూమ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఒక పిందె, ఒక 2-3 డేస్ అవుతుంది. ఇది చూసారుగా ఇప్పుడు వస్తుంది ఇక్కడ. అలాగే ఎడ్జ్లో చూడండి, ఇక్కడ ఇక్కడ ఇటు ఇక్కడ అండ్ ఇక్కడ, రైట్. సో ఇలా చెట్టు నిండా మళ్ళీ పిందెలు పడ్డాయి. అంటే ఇలా ఫ్లవర్ బ్లూమ్ అయిన నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ నార్మల్గా బడ్స్ వస్తాయి, అంటే మొగ్గలు వస్తాయి. సో మొగ్గలు వచ్చినప్పుడు ఈ మొగ్గ అంటే ఈ ఫ్లవరు 3 వీక్స్లో ఫ్రూట్ అయ్యే టయానికి, ఫ్రూట్ హార్వెస్ట్ రెడీగా కోతకు వచ్చే సమయానికి ఇది ఇలా బ్లూమ్ అవి ఉంటుంది, బాగా విచ్చుకొని వస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ మొగ్గ ఇలా విచ్చుకునే టయానికి మళ్ళీ మొగ్గలు పడతాయి. అంటే ప్రతి 3 వారాలకి ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాం. ప్లస్ మధ్యలో ర్యాండమ్గా 15 కేజెస్ 20 కేజెస్ ఒక క్వింటా అలా కావాలి అంటే చూడండి, సైకిల్లో లేనివి ఇప్పుడు ఇది వాటికంటే ఒక 5-6 డేస్ ముందుంది. సో ఇలాంటి ఫ్రూట్స్ తోటలో చాలా దొరుకుతాయి ఇక్కడ, రైట్. సో ఇలాంటి ఫ్రూట్స్తోని మనకి అడ్హాక్గా వచ్చేది, అంటే ర్యాండమ్గా ఎవరన్నా వచ్చి నాకు ఫ్రూట్స్ కావాలి అనే వాళ్ళకి అవి మనం సర్వ్ చేసుకోవచ్చు, అవి మనం సేల్ చేయొచ్చు, రైట్. సో మళ్ళీ పాయింట్కి వస్తే, డ్రాగన్ ఫ్రూట్ అన్నది ఫ్యాన్సీగా 150 రూపీస్ 200 రూపీస్ పర్ కేజీ ఫార్మర్ అమ్మాలి అన్నంత ఆలోచన వద్దండి. మీరు 50 రూపీస్ అమ్మితే మనకి వైబులా కాదా అని క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం ఫార్మింగ్ చేయాలా వద్దా. ఒకవేళ మీరు ఫార్మింగ్ చేస్తుంటే డిసప్పాయింట్మెంటు, ఎక్స్పెక్టేషన్స్ దాని ప్రకారం సెట్ చేసుకోండి.